ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటరు తన ఓటును వినియోగించుకొని తన పనిలో తన బిజీగా ఉన్నప్పుడు కూడా నేతల తలరాతలను ఈవీఎంలో నిక్షిప్తం చేసినటువంటి ఓటరు ఈరోజు పెద్ద మొత్తంలో తన ఓటు హక్కును వినియోగించిన విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. తామే గెలుస్తామంటూ ఇటు అధికార పార్టీతో పాటు కూటమి కూడాను లెక్కలు వేసుకునే పరిస్థితి. ఈవీఎంల్లో నిక్షిప్తమైనటువంటి ఆ ఓటు లెక్కింపు కార్యక్రమం సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి అనుకూల పవనాలు వీస్తున్నాయి అన్న విషయం మనతో మాట్లాడడానికి సుందర్ సత్సంగ వ్యవస్థాపకులు శ్రీ పెదంబూరి సూరిబాబు మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ అన్నది ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి ఉండదు అన్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నటువంటి పోకడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, మరో అన్నదమ్ముళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నికలు జరగడం, ఈ సమరంలో పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ రెండు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఓటింగ్ శాతం పెరగడం అధికార పార్టీకి కలిసి వస్తుందో లేకపోతే కూటమికి కనెక్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. నేను కిందటిసారి మీ ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 100% వైసీపీ వస్తుంది, ఈసారి జగనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, దానికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని మీకు చెప్పాను. అయితే సాధారణంగా ఈ 10 రోజుల్లో మారిపోద్ది అనుకున్నాం, కానీ కొన్ని రిపోర్ట్స్ని కానీ చూస్తే కొంత పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా కూటమి వైపుగా వెళ్ళినట్టుగా నాకు తోస్తూ ఉంది. అంతేకాకుండా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తర్వాత సర్వేస్ అన్నీ కూడా ఎక్కువ కూటమి వైపే ఇప్పుడు మొగ్గు చూపుతూ ఉన్నాయి. సో పోలింగ్ తర్వాత మీరు ఆరాధించేటటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఏ అంశాలు ఈరోజు అధికార పార్టీ కాకుండా కూటమికి కనెక్ట్ అయినటువంటి పరిణామాలు మీ సోదరులు బయటపడి సాధారణంగా ఈ ఉద్యోగుల్లో పెరిగినటువంటి ఒక అసంతృప్తి, ఇది వీళ్ళు కొంచెం వాళ్ళకి సంబంధించినటువంటి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా శుభ్రంగా అది కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు కేవలం వీళ్ళు ఓటు వేయడం కాకుండా వీళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా, అంటే వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోటి ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రం వీళ్ళు కొంత సమయాన్ని శుభ్రంగా కేటాయించినట్టుగా మాత్రం ఇది స్పష్టంగా తెలుస్తుంది. అంటే 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతున్నాయి అనడానికి ఆ రోజు కూడా ఉద్యోగస్తులు వైసీపీకి పట్టం కట్టాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేశారు. ఈరోజు కూడాను కూటమికే వారు పట్టం కట్టేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు ఓటర్ ఈ పెద్ద మొత్తంలో వారిని కనెక్ట్ అయ్యారా? అది కూడా చెప్పచ్చు. ఇప్పుడే కాదండి, సాధారణంగా ఎప్పుడు కూడా ఉద్యోగులు కానీ అనుకుంటే వాళ్ళు తిమ్మిని భూమిని చేస్తారనే విషయం చారిత్రక సత్యం. కాబట్టి సాధారణంగా ఈ ఉద్యోగులు ఏ వైపు అయితే ఉంటుంటారో ఆ వైపు జనం మొగ్గు చూపుతారు, తర్వాత వీళ్ళు కూడా గెలిపించే ప్రయత్నం చేస్తారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి 2024 జరిగింది ఏమిటంటే జగన్ గారు ఏమాత్రం ఉద్యోగులు పట్టించుకోలే. సాధారణంగా ఎన్నికలు అన్నప్పుడు ప్రభుత్వం తగ్గి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నా జీవితంలో నేను 34 సంవత్సరాలు ఉద్యోగం చేసిన జీవితంలో అసలు ఉద్యోగుల్ని ఎప్పుడు పట్టించుకునేటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అందుకని కనీసం 24లో వస్తూ ఉంది, ఇప్పుడైనా వాళ్ళకి ఏదైనా పీఆర్సీ ఇస్తాం లేదా వాళ్ళకి డిఏలు ఇస్తాం అని కూడా ఆయన భావించలే. కేవలం ఆయన సామాన్య జనుల్ని మాత్రమే నమ్ముకున్నాడు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఓటింగ్ శాతం పెరిగింది అనంటే బహుశా ఒకవేళ ఎవరైతే లబ్ధి పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ వెయ్యాలి అనే కృతజ్ఞతాభావంగానే ఉండుంటే ఆ శాతం పెరుగుంటే ఖచ్చితంగా 100% వైసీపీ ప్రభుత్వం వస్తుంది. కానీ కృతజ్ఞత భావం అనేటువంటిది ఈరోజు కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఆ ఓటు పడుతుందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం. మునుపన్నడు లేనటువంటి ఒక పరిణామం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నెలకొంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. కానీ ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడాన్ని రెండు వైపులా కూడా తమకు అనుకూలం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను చూసినటువంటి దాంట్లో ఒక విధంగా ఉద్యోగులు అందరూ కూడా కూటమి వైపు మరలారు అనేటువంటిది సుస్పష్టం. కానీ పెరిగినటువంటి ఓటింగ్ శాతం స్త్రీలు అనేటువంటి ఒక్క కారణంగా ఆ స్త్రీలలో ఎంతో అంతో కృతజ్ఞతాభావం ఉంటుంది. అంతేకాకుండా వచ్చేటువంటి డబ్బంతా కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లో పడడం,
అందుకని స్త్రీలు ఎక్కువ మంది ఓటు వేయడానికి వచ్చారు కాబట్టి ఆ ఓట్లు కానీ వైసీపీ ప్రభుత్వానికి పడితే ఖచ్చితంగా కనీసం ఒక 10 అసెంబ్లీ స్థానాలు అటు ఇటు అయినా సరే జగన్ గారు వచ్చేటువంటి అవకాశం ఫామ్ చేసే అవకాశం కానీ ఈ లబ్ధిదారుల్లో ఇటు టీడీపీ లబ్ధిదారులు ఉన్నారు, అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పార్టీ పరంగా స్టిక్ ఆన్ అయిపోతే ఈరోజు సంక్షేమం పారదర్శకంగా అందజేశామని జగన్ తాలూకు వ్యాఖ్యలు కట్టుబడి ఉంటే ఈరోజు ఓటరు తనలా షేర్ చేసుకుంటే వైసీపీ ఎక్కడ మహిళా ఓటర్లు కనెక్ట్ అయ్యే అవకాశం? అప్పుడు లేదు. సాధారణంగా మీరంటే ఆ కృతజ్ఞతాభావం ఉండి మేము 5 సంవత్సరాలు మేము లబ్ధి పొందాము, ఇంతకు మునుపు మాకు ఆ విధంగా డైరెక్ట్గా వచ్చిన అవకాశం ఎవరు ఇవ్వలేదు అని కానీ గట్టిగా మహిళా ఓటర్లు భావించి మరొక ఇన్ఫ్లుయెన్స్కు లోను కాకుండా వాళ్ళు ఓట్లు వేసుంటే అప్పుడు మాత్రమే వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు అన్నట్టు ఇది ఇతర ప్రలోభాలు అవి ఇవి లేదా మాకు ఫ్యూచర్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఇప్పటికంటే ఇంక ఎక్కువ ఉచితాలు ప్రకటించారు కాబట్టి దానివైపు వాళ్ళు వెళ్ళి దానివైపు ఆకర్షితులైతే అది మనం ఏం చేసే అవకాశం ఏం లేదు, అది ఎలాగైనా ఉండే అవకాశం ఉంటుంది. సంక్షేమాన్ని నమ్ముకొని జగన్ చేసినటువంటి ఈ ప్రయత్నంలో రేపు ఆయన ఎక్కిన కొమ్మను ఆయనే నరుక్కున్నటువంటి పరిణామాలు ఉద్యోగాల నిర్లక్ష్యం చేయడమే కారణం అని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగాలు ప్రతి గవర్నమెంట్లో అంత పెద్దగా ఎత్తున ఏమి జరగలేదు. ఒక విధంగా ఆయన చెప్పుకునేది ఏంటంటే సచివాలయాల్లో లక్షల మందికి ఇచ్చాము, వాలంటీర్స్కి లక్షల మందికి ఇచ్చాము, సో అదే జాబ్స్ అనుకునేసాడు ఆయన. ఇంకా వేరే జాబ్ కార్డులు ప్రకటించకుండా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు నేను ఇచ్చాను కదా కాబట్టి ఆ సంతృప్తి వాళ్ళకి కలిగి ఉంటుంది, అసంతృప్తి ఉండదు అని ఆయన భావించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇచ్చిన ఉద్యోగాలు అవే. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ ఉచితాలు అనేటువంటివి వీళ్ళని సంతృప్తిపరచలేదు అని కానీ అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది చాలా వరకు ఉచితాలే. అది వీళ్ళు ఎవరు కూడా దాన్ని ఇంతవరకు పరిశీలిస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు. కాబట్టి దానివల్ల మనం అప్పుల పాలయ్యాము అని అనుకున్నప్పుడు ఆయనకి ఓటు వేయకూడదు అని మీరు స్త్రీలు భావించినప్పుడు ఈయనకు మాత్రం ఓట్లు వేయడానికి అంత ఎక్కువ మంది ఎలా వెళ్తారు అనేటువంటిది. ఎందుకంటే ఆయన కూడా ఉచితాలు ప్రకటించారు కదా, ఇంతకంటే ఎక్కువ ఉచితాలు ప్రకటించారు కదా, కాబట్టి దానికి డబ్బు ఎలా సమకూరుస్తాడు? ఆ భావన కానీ వీళ్ళలో పడితే అప్పుడు మీరు అన్నట్టుగా వైసీపీ పక్కే ఉంటారు, లేదు అన్నప్పుడు టీడీపీ పక్కకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అది కూటమికి ఓటర్లు కనెక్ట్ అయినప్పుడు కూడా కూటమి విషయంలో సీట్లు బట్టవాడ బీజేపీ జనసేన చివరి క్షణంలో బీజేపీ పొత్తు, జనసేన ఇచ్చిన సీట్లు కూడా త్యాగం చేసి మళ్ళీ టీడీపీని కలుపుకో, ఈ అంశాలన్నీ కూడా కూటమి కొన్ని మైనస్గా ఉన్నప్పుడు కూడా పోలింగ్ ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూటమిని కనెక్ట్ అవడంతోనే పోలింగ్ శాతం పెరిగింది అన్నటువంటి ఒక అసెస్మెంట్ మనకు అందరికి కూడా కూటమి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అసెస్మెంటే ఉన్నది. ఎందుకంటే సర్వేలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగానే చెప్తున్నాయి. అయితే ఇప్పుడు జనసేన బీజేపీకి సంబంధించి అంటే నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకి ఓట్లు పడతాయని నేను అనుకోను. అంతేకాకుండా 100% ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని కూడా నాకు నమ్మకం లేదు. మీరు అన్నట్టుగా అది కానీ ట్రాన్స్ఫర్ అయితే కూటమి గట్టే. అంటే వారికి ఉన్నటువంటి ఆ గుర్తుల్ని ఓటరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం ఇది ఒక ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. అంటే అవి అంతకు మునుపు లేవు కదా ఆయన. ఇప్పుడు సైకిలు, హస్తం, లేకపోతే జగన్ గారు, ఇవి అందరికీ తెలిసినటువంటి గుర్తులు. భాజపా కానీ మనం కమలం అంటాం, కానీ గాజు గ్లాసు ఇవన్నీ కూడా నిన్న మొన్న వచ్చేటువంటివి ఇవి. కాబట్టి అది నువ్వు ఎంత ప్రచారం చేసినా ఒక్కసారిగా సామాన్య యొక్క గుండెల్లోకి వెళ్ళి అది కనెక్ట్ అవుతుంది అని మనం చెప్పలేము. అంతేకాకుండా మీరు అన్నట్లు ఒక పాయింట్ ఏంటంటే చివరి వరకు కూడా అభ్యర్థులను మార్చారు. జనసేన చాలా వరకు తన యొక్క త్యాగం చేసింది అన్నది. ఆ త్యాగాన్ని జనం గుర్తిస్తారా లేదా అనేది నాకు 100% ప్రశ్న అండి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఇంకొక డిప్యూటీ మినిస్టర్ అవుతారు అని ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన కనీసం 21 సీట్లకు పరిమితం అయ్యి 24 నుంచి మనం 3 కూడా పోగొట్టుకొని ఇచ్చేసేటంటే జనం ఏముంటారంటే ఆయన గెలుస్తాడనే నమ్మకం ఆయనకి లేదు, కాబట్టి ఆయనకి ఎందుకు ఓటు వేయడం అని అనుకుంటే జనసేన ఓట్లు అన్నీ కూడా వైసీపీకి వస్తాయి కానీ కూటమికి పోవు. అది నా యొక్క అభిప్రాయం. ప్రస్తుతం చూస్తే కనుక పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చరిత్ర సృష్టించే ఫలితాలు వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, అదే కూటమి నుండి ఏ ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం ఏ విధంగా తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 100% ఈ ఉచితాల మీద 100% ఆధారపడినాడండి. అంతేకాకుండా నేను డబ్బు ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా
ఆ ఓట్లు నాకు పడతాయి అని. ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లేదా కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అనుకుంటామంటే నిజంగా వేసింది కరెక్టే, డబ్బు ఆయన ఇచ్చింది కరెక్ట్, అందువల్ల నాకు ఆ ఓట్లన్నీ కూడా పడతాయి అనే గట్టి నమ్మకం ఆయన ఉన్నాడు. ఈ నమ్మకము వాళ్ళ అనుయాయుల్లో లేకపోవచ్చు, కంటెస్టెంట్లో కూడా లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి ఆ పరిస్థితులన్నీ వాళ్ళకి తెలుసు. ఆయన పైన కూర్చో ఉంటాడు, అదొక్కటే ఆయన చూస్తాడు. కానీ ఈ క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళు ఆ లోకల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు కాబట్టి వాళ్ళు నోరు మెదపలేదేమో. కూటమికి సంబంధించినట్టు ఒక్క నాయకుడు కూడా ఈ విషయంపై వాళ్ళన్న మాటకి కనీసం కౌంటర్ కాకపోయినా మేము కూడా ఇన్ని సీట్లతో గెలుపుతాను ఒక మెసేజ్ పబ్లిక్ ఇవ్వలేదు. అంటే కూటమి వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనంటే అది ఓటర్ అండి. నేను నా జీవితంలో ఇంతవరకు ఎన్నో ఎలక్షన్ చూశాను, నేను పోలింగ్ ఆఫీసర్గా కూడా వెళ్ళాను. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు వరకు ఓటర్ బయటపడలేదండి. ఈవెన్ నా భార్య కూడా నాకు చెప్పదండి. అది ఏమిటో ఎప్పుడూ లేదు, ఇది మనం చూసాం. అందుకని ఇటు వైసీపీ వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు, అటు కూటమి వాళ్ళు కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఓటర్ అనేటువంటి వాడు నిక్షిప్తపరచబడ్డాడు బాక్సుల్లో. వాడి ఒపీనియను ఇప్పుడు చెప్పడు, ఆవిడ 4వ తారీఖు తప్ప అది తెలిసే అవకాశం లేదు. అందువల్ల ఎవరి పాటికి వాళ్ళు ఎగురుతూ ఉంటారే తప్ప ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. ఇది మాత్రం సత్యం. అందరిలో గుబులు ఉంది, మనసులో బాధ కనిపిస్తా ఉంది. గెలుస్తామో లేదో అనే అనుమానం కూడా. మీరు బాధపడవలసిన అవసరం ఏంటి? వైసీపీ ఓడిపోయిద్దనే లేకపోతే కూటమి గెలుస్తుంది? నాకు కూటమి గెలిచినా ఒకటే, ఎందుకంటే వైసీపీ గెలిచినా ఒకటే. ఎందుకంటే వైసీపీలో ఉన్న నాయకులందరూ నాకు శిష్యులు, అలాగే కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా నాకు శిష్యులే. ఓటర్ నాడి దొరకని నేపథ్యంలో మీ వ్యక్తిగతంగా మునుపెన్నడూ చూడని ఒక పరిణామాన్ని ఇలా ఇప్పుడు చూస్తున్నామంటే ఓటర్ దేవుడు ఏ విధంగా అంటే అవేర్ అయ్యాడనే విషయాన్ని మనకు స్పష్టం అవుతుంది. ఓటరు ఎప్పుడైతే తన యొక్క మనోగతాన్ని వ్యక్తీకరించలేకపోయాడో, అందువల్ల మేము కూడా ఆ ఓటరు ఏ పక్క వేసుంటాడు అనే దాన్ని గట్టిగా చెప్పలేని పరిస్థితిలో ఉంది నాయుడు గారు. కారణం ఏమిటంటే అంతకుముందు నాకు కనెక్ట్ అయిన వాళ్ళు మాకు శిష్యులు కాబట్టి నా దగ్గర బయటపడతారు, గురువు దగ్గర పడలేదు ఈసారి పడలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారో, లేదా వాళ్ళు భయపడుతున్నారో, లేదంటే మనము రిజల్ట్ చూస్తాము అని వాళ్ళు ఆతృతతో ఉన్నారో తెలియదు. కాబట్టి కంటెస్టెంట్స్ ఎంత ఆతృతతో ఉన్నారో వేసినటువంటి ఓట్లు వేసినటువంటి ఓటర్లు కూడా అంతే ఆతృతతో ఉన్నారు. కనుక ఆ రిజల్ట్ 4వ తారీఖు ఎలా వస్తే వీళ్ళు అలాగే సంతోషించడం, దుఃఖించడం, వాళ్ళు అలాగే సంతోషించడం, దుఃఖించడం జరుగుతుంది. మనం ఒకటేగా ఉంటాం, ఎందుకంటే మనకు అందరూ కావాల్సిన వాళ్ళు కాబట్టి. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ శాతం పెరగడం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేస్తుంది. అధికార పార్టీకి ఉచితాలు ఎవరైతే పొందిన లబ్ధిదారులు ఉన్నారో ఆ ఓట్ బ్యాంక్ ఆధారంగా ఈరోజు గెలుపు తమదే అని ముఖ్యమంత్రి నోటంటే ప్రకటించడం, ఈ విషయంపై కూటమికి సంబంధించిన ఒక్క నాయకుడు కూడా నోరు మెదపడం, ఇవన్నీ ఆలోచిస్తే ఓటర్ దేవుడు మాత్రం ఎవరైతే నాయకుల తాలూకా భవిష్యత్తును ఈవీఎంలో నిక్షిప్తం చేశారో ఎవరికి అందని విధంగా ఓటర్ ఆలోచించే సరళి ఈరోజు నాయకులతో పాటు పార్టీల్లో కూడా గుబులు రేపుతుంది. జూన్ 4వ తేదీన ఈవీఎంలు బయట పడితే తప్ప నేతల తలరాతలు మాత్రం ఎవరు కూడా చెప్పే పరిస్థితులు, పరిణామాలు కనిపించట్లేదని సూర్యబాబు స్పష్టం చేస్తున్నారు. తన జీవితంలో మునుపెన్నడూ చూడనట్టు ఒక ఎన్నికల ప్రక్రియను చూశాను. పోలింగ్ తర్వాత ఏ పార్టీ గెలుస్తుందన్న ఒక విషయాన్ని సూచనప్రాయంగానే చెప్పే ప్రయత్నం చేసినట్టు తనకు కూడా ఓటర్ నాడి చిక్కకపోవడం ఇది ఒక అనూహ్య పరిణామంగా చెప్తున్నాను. రేపు 2024 సార్వత్రిక ఎన్నికల జూన్ 4వ తేదీ ఫలితాలు మాత్రం ఏ పార్టీకి భూస్థాపితం అవుతుందో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేకపోతున్న మాత్రం కళాఖండిగా చెప్తున్నారు. మరి జూన్ 4వ తేదీ వరకు అందరూ కూడా వెయిట్ చేద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.